ఇరాన్ అమెరికా బేసుల మీద దాడి చేసింది. అది కూడా ఇంతకుముందు దాడులతో పోల్చుకుంటే చాలా తక్కువ. అక్కడ ఒక్క సైనికుడు కూడా లేదు, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఆల్రెడీ యుద్ధ విమానాలని కూడా అక్కడేం పెట్టట్లేదు. ఎక్కడ దాస్తుందో తెలియదు అమెరికా. అంటే ఇరాన్ కూడా అది కరెక్ట్గా గెస్ చేయలేకపోతుంది. మొదట్లో అయితే చైనా సహకారంతో, రష్యా సహకారంతో వచ్చినటువంటి సమాచారంతో గట్టి దాడులే చేసింది. బట్ ఈ మధ్యన షిప్ కూల్చివేత దగ్గర నుంచి అమెరికా కొడుతున్నటువంటి దాడుల్లో ఎక్కువ దెబ్బతింటోంది ఇరానే. ఇజ్రాయెల్ కూడా పెద్ద దాడులు చేయట్లేదు, అమెరికానే చేసుకెళ్తుంది. తాజాగా డెజ్ఫూల్ ఎయిర్ బేస్ ఇరాన్లో ఉన్నటువంటిది భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడింది. సెకండ్ల వ్యవధిలోనే దాదాపుగా 20-30 పేలుళ్ళు వినిపించింది చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా. ఆ చుట్టుపక్కలంతా పెద్ద ఎత్తున పొగ వ్యాపించినటువంటి దృశ్యాన్ని తాజాగా ప్రజలే సోషల్ మీడియాలో పెట్టడంతో బయటకు వచ్చింది. ప్రస్తుతానికి సోషల్ మీడియా బ్యాన్ లేదు. ఖొమైనీ అంత్యక్రియల సందర్భంగా ప్రజల యొక్క ఆవేదనని ప్రపంచానికి తెలియజేయడం కోసం సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసింది. అందులో యుద్ధం తీవ్రత తగ్గింది కాబట్టి. బట్ ఆ కాన్సెప్ట్లో బయటకు వస్తున్నటువంటిది పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద బూడిద కుప్పలాగా మారినటువంటి దృశ్యాలను ప్రజలు షేర్ చేస్తున్నారు.